గజ్వేల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది. 11వ తారీఖు నాడు ఓట్లు. ఎవరికి ఓటేయాలి మనం? మనకు అన్నం పెట్టిన వాళ్లకు, మనకు పనిచేసిన వాళ్లకు, మనను మంచిగా చూసిన వాళ్లకు ఓటేయాలి. అవునా కాదా? ఇవాళ గజ్వేల్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు గజ్వేల్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది? గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవాళ ఈ రోడ్డు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్ అప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లయిందో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఆ రోజు గజ్వేల్ దవాఖానా పందులతో నిలయంగా ఉంటుండే. ఇవాళ గజ్వేల్ దవాఖానా ఎంత ముద్దుగా అయిందో, పేదలకు సేవలు ఎట్లా అందుతున్నాయో మీరే ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. గజ్వేల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు. ఎందుకు మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మలేయాలంటే ఊర చెరువు అప్పుడెట్లుండే, ఇప్పుడు ఊర చెరువు ఎట్లయిందో మీకు తెలియదా? ఆడ గజ్వేల్ల పాండవుల చెరువు అప్పుడెట్లుండనో ఇప్పుడు ఎట్లయిందో మీకు తెలియదా? నేను చెప్పాలనా? గజ్వేల్ కు రైలు తెచ్చింది ఎవరు? గజ్వేల్ కు ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది ఎవరు? గజ్వేల్ కు 250 పడకల దవాఖానా తెచ్చింది ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు జరిగినాయి. మరి అలా మీ అందరికి నేను చెప్పడం కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆడవిళ్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆరా కాదా? అంతకుముందు కాంగ్రెస్ వాడు ₹1 ఇచ్చినా? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నా ₹1,116 మన కేసీఆర్ మన ఇంటికి పంపిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఆడపిల్లలంతా కేసీఆర్ దిక్కే ఉన్నారని ఇక నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. కలిపిండా? ఆనాడు 80,000 ఉన్న తులం రేవంత్ రెడ్డి వచ్చినాక 1,60,000 అయింది. అయిందా లేదా? బంగారమే తీయలే కానీ ధర మాత్రం డబుల్ అయిపోయింది. అయిందా లేదా? పోనీ ఆ 1,116 చక్కగిత్తుండా అంటే పిల్ల పుట్టినా చెక్కత్తలేదు. కేసీఆర్ ఉండగా చెప్పని అందించు. లగ్గమైనాక ఇంత రిసెప్షన్ అప్పులు కట్టుకుంటందుకెళ్ళు, పెళ్లి ఖర్చులు కట్టుకుందాం. ఇప్పుడు పిల్ల పుట్టే 21 దినానికి కూడా అందుతలేవు. ఇవాళ వడ్డీకే పోతున్నాయి. తులం బంగారం లేదు, ఆ కళ్యాణ లక్ష్మి చక్కగిచ్చింది లేదు. బిడ్డ కాన్పుకు పోతే ఇప్పుడే మా డాక్టర్ సాబ్ చెప్పినట్టు 13,000 ఇచ్చి బయట తల్లి కన్నం పెట్టి లోపల బిడ్డ కన్నం పెట్టి కేసీఆర్ కిట్టు చీరలుంటుండే. అందులో అన్ని జాన్సన్ పౌడర్లు, సబ్బులు, నూనె అన్ని ఉంటుండే. మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ ప్రజ్ఞాపూర్లో దించలేదా? ఎందుకు మాయమైంది? బతుకమ్మ చీరలు మాయమైనాయి, గొల్లోళ్లకు గొర్రెలు మాయమైనాయి, మా ముదిరాజులకు బెస్తోళ్లకు శాప పిల్లలు మాయమైనాయి, దళిత బంధు బంద్ అయిపోయింది. ఏదన్నా కొత్తగా వచ్చింది ఏమన్నా ఉన్నదా? ఉన్న ఎగబెట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమున్నది? అప్పుడేమో ఆశ పెట్టిండు. కేసీఆర్ ఉండగా బీడీలు చేసుకునేటోళ్లకు, ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్లకు 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా? చెల్లె చేసిండా లేదా? 200 చేస్తా అంటే కుర్చీలో కూర్చున్నాక నెలకే 2,000 ఇచ్చిండు మన కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అరే ముసలోళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారు, ఇక నేను 4,000 ఇస్తా అన్నాడు. బీడీలు చేసే వాళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు. ₹4 ఇచ్చిండా చెల్లె? ₹4 వచ్చినాయా? ఎంత మోసం! నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని ఏమైనా 26 నెలలైంది, ఇక సగం అయిపోయింది. 5 ఏళ్లలో సగం అయిపోయింది నువ్వు కుర్చెక్కి. మరి ఇక సగం దినాలు అయిపోయినాయి, ఇంకెప్పుడు ఇస్తావు 4,000? 26 నెలలు అంటే నెలకు 2,000 అంటే అవ్వకు తాతకు 52,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. పడ్డా లేదా? నెలకు 2,000, 26 నెలలు ఎంత అవుతుంది? ₹52,000 అవుతుంది. మరి ఆ 52,000 బాకీ పడ్డావు, ఇంకెప్పుడు ఇస్తావు 4,000 పింఛను అని అడిగిన. దానికి సమాధానం లేదు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి అన్నాడు, నెలకు 2,500 జీతం పడ్డట్టు బ్యాంకులు వేస్తా అన్నాడు. పడ్డదా ఏ అక్క కన్నా చెల్లె కన్నా? వచ్చినాయా 2,500? రాలే. ఏమనంటే బస్ ఇచ్చిన ఫ్రీగా అంటాడు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. ఆడోళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు ₹10 టికెట్ 20 చేసిండు. ఇక నువ్వు ఇచ్చిందేమున్నది? ఆ బస్సు ఆపులేదు, అలా కాలు వేద్దామంటే జాగలేదు. అవి బస్సులు కమ్మి చేసిండు, మగవాళ్లకు డబుల్ టికెట్ కొట్టిండు. మహాలక్ష్మి మాత్రం మహాలక్ష్మి ఎగబెట్టినావు, కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, 2,500 ఎగ్గొట్టినావు. అన్ని ఎగ్గొట్టిండా లేదా? దయచేసి ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే మనకు అన్నం పెట్టింది కేసీఆర్,
మనకు 2000 పెన్షన్ ఇచ్చినా కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా కేసీఆర్, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్, మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్, మంచినీళ్లు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్ల 3 వద్దులకు ఒక్కసారి నల్లొచ్చు. యాదుకుందా ప్రజ్ఞాపూర్లో 3 రోజులు 4 రోజులకు ఒక్క నల్ల, బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే. యాదుకుందా? మర్చిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నల్లిప్పితే ఇంట్లో నీళ్లు పడుతున్నాయి. కేసీఆర్ వచ్చినాక బిందెలు లేవు, సొట్టలు లేదు, రోడ్డు మీద పోవుడు లేదు. నిన్నయాల మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మున్పట్లెక్కేస్తలేదు నల్ల. చూసుకోర్రి. కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇంటెనకైతే ఉల్లిగడ్డకు అల్లంకు నీళ్లు పడుతురు. ఇప్పుడు జర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మున్పట్టని నీళ్లు వస్తున్నాయా? జర కిందివి చేస్తలేరా? యాద్ చేసుకోండి ఒక్కసారి. ప్రతి అవ్వ పొద్దుగా లేచి బిందె నీళ్లలో కేసీఆర్ ముఖం చూస్తుంది. అవునా కాదా? అప్పుడు భుజాలు కాయలు కాయలే మోసి, భుజాలు కాయలు కాసినాయా లేవా? సైకిల్ కు అటొక్కటి ఇటొక్కటి, అదేంటి బకెట్ వేసుకొని నీళ్లు తేలేదా? ఇప్పుడు ఉన్నాయా బకెట్లున్నాయా, బిందెలున్నాయా? ఇంట్లో నల్ల తిప్పితే బంగ్లా మీదకి వచ్చేటట్టు చేసింది కదా కేసీఆర్. మర్చిపోదామా? సర్ది తిన్న రేవు తలవాలనా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడు. అవుతాడా కాడా? అందరు యాద్ చేసుకుంటున్నారు. అరే పెద్ద మనిషి మంచిగుండే, పెద్ద మనిషి మంచిగుండే అంటున్నా లేదా? వీడెక్కడ దొరికిండు బుడ్బుడుకలో లెక్క అంటలేరా? ఏమున్నది? ఏమైనా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు దొరకొడతా అంటాడు. అరే అక్క చెల్లెలకు 2500 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు. గివి తప్ప ఏమన్నా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా? మొన్నేందో హార్వర్డ్ పోయి వచ్చిండట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ, ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టింది కదా. తెలంగాణ కోసం మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి. తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ ఇంతమంది కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు అది వచ్చేపట్టుకే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. ఈయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఏమన్నా అవనికి. అదే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇగో నేను 4000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడాడు? మాట్లాడితే బూతులే బూతులే బూతులు, తిట్టుడే తిట్టుడు. అరే కేసీఆర్ ఏమో నీ పొలాలకు నీళ్ళు ఎట్లా తేవాలని తనలాడిండు, మీ ఇళ్లకు మంచి నీళ్ళు ఎట్లా తేవాలనో తనలాడిండు, రోడ్లు ఎట్లా వేయాలనో తనలాడిండు. బీసీ ఆడపిల్లల కోసం మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టిండు. బీసీ పిల్లల కోసం గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఎస్సీ పిల్లల కోసం ఎస్సీ గురుకులాలు పెట్టిండు. ఎస్సీ ఆడపిల్లల కోసం ఎస్సీ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టిండు. అరే చదువుల కోసం కేసీఆర్ ఆలోచించిండు. ఆడపిల్లల కోసం కేసీఆర్ ఆలోచించిండు. మా ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి టిమ్రీ స్కూల్ పెట్టలేదా గజ్వేల్? गजवेल में टिमरी स्कूल 2 स्कूल लगाए तो हमारी माइनॉरिटी के बच्चे और बच्ची कितना अच्छा इंग्लिश मीडियम में पढ़ ले रहे। रेवंत रेड्डी आने के बाद 1 रुपया का काम हमारे मुसलमानों के लिए कुछ हुआ क्या? 1 पैसा का काम हुआ क्या? मैं पूछना चाहता हूं। ये कांग्रेस वाले आके वोट पूछ रहे, क्यों डालना? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేయి గుర్తుకోవటేమంటుందమ్మా, రూపాయి పని చేసిందా అని అడుగుతున్నా. ఒక్క రూపాయి పని, ఒక తట్టెడు మట్టన్న 2.5 ఏళ్ల కాంగ్రెస్ వాళ్ళు గజ్వేల్లో చేసిండ్రా? చేస్తే ఆడ చేసిందో చూపిది. కేసీఆర్ చేసిన పనులే మా ప్రజ్ఞాపూర్ బస్టాండ్ మంచిగా 2 అంతస్తులు స్లాబ్ పడ్డది. ఇంత సున్నమేస్తే దాన్ని చాలు చేయొచ్చు. మీ ముఖానికి 2.5 ఏళ్ల సున్నమే శాతనైతలేదు మీకు. 2.5 ఏళ్ల నుంచి ప్రజ్ఞాపూర్ బస్టాండ్ ఆగబెట్టి పెట్టిన దరిద్రులు ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతారు? నేను అంటున్నా, ఏంది మీరు చేసిన రూపాయి పని ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా.
బతుకమ్మ చీరలు ఎగ్గొట్టుడు, రైతు బంద్ ఎగ్గొట్టుడు, రైతు బీమా ఎగ్గొట్టుడు, లేకపోతే మా కేసీఆర్ కిట్ ఎగ్గొట్టుడు, గొర్రెలు బంధు పెట్టుడు, మా మైనారిటీ బంధు పెట్టిండ్రు, మా దళిత బంధు పెట్టిండ్రు, మా బీసీ బంధు పెట్టిండ్రు. అప్పుడేం చెప్పిండ్రు? దళిత బంధు కేసీఆర్ 10 లక్షలే ఇస్తుండు, మేమైతే 12 ఇస్తామన్నారు. 12 లేదు 10 లేదు, ఒక్కనికన్నా ఇచ్చిరా? అన్ని జూటా మాటలు మాట్లాడి అబద్దాలు చెప్పి మోసం చేసిండ్రు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, రైతు బంధు ఎందుకైనా భయని నేను అడిగిన, నేను ఎలక్షన్ అయిపోయినాక ఎత్తా అంటుండు. ఎంత లంగ మాటలు చెప్పురి. ఇప్పుడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, గజ్వేల్లో ప్రజ్ఞాపూర్లో కరోనా వస్తే నేను వచ్చి గల్లీలలో తిరిగిన, భయపడకుండా నేను ఉన్నాను. రెమిడిసివిర్ ఇంజక్షన్లు తెచ్చి ప్రజ్ఞాపూర్లో పెట్టి ఎవరికన్నా జ్వరం వస్తే ఇంటికే డాక్టర్ని పంపించినాం మేము. ఆ రోజు మీకు 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం. కరోనా వచ్చినప్పుడు యాదకుంచుకుందో ఉన్నదో లేదో మీకు 10 కిలోల బియ్యం ఇచ్చినామా లేదా? కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్లు అట్లా ఇచ్చినాం. 1500 రూపాయలు ఇచ్చినాం. ఏదొచ్చినా మేము నిలబడ్డాం. ఇప్పుడు ఆ కరోనాలో కూడా రైతు బంధు పైసలు టైం మీద వేసిండా లేదా కేసీఆర్? కరోనా వచ్చినప్పుడు రైతు బంధు ఆగిందా? మరి ఇప్పుడు ఎందుకు ఆగింది? ఇప్పుడు రైతు బంధు అంటే డిసెంబర్లో ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది. నారు పోస్తిమి, దుక్కు దున్నితిమి, నాట్లు పడే, కలుపు తీస్తిమి, మందు కూడా వేస్తిమి, ఇంకా రైతు బంధు పడకపోయా. ఇది మోసం కాదా? మందు సంచులకు కూడా రైతు బంధు అందదా? నేను అంటున్నా రేవంత్ రెడ్డి, ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు నువ్వు, ఇది 3వది. మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం, మాకే అబ్జెక్షన్ లేదు. ఎగ్గొట్టిన 2 రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ 11వ తారీఖులోగా రైతు బంధు వేయలేదనుకో, నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను సీరిసింత గట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అరే నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నాదే? కేసీఆర్ ఉండగా ఆటోని చెప్తే ఇంటికాడ బాయికాడ 4 సంచులు వేసిపోవు. ఇప్పుడు లైన్లో పొద్దుగాల పోయి నిలబెట్ట కూడా ఒక్క సంచి దొరుకుతుందా చెల్లె? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేని దద్దమ్మ ఈ శాతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ ని పట్టుకొని బూతులు తిడతాడు. నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి రైతు బంధు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు నీకు. శాతగా దద్దమ్మ కేసీఆర్ ను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడతా ఉన్నాడు. అరే పనిలో పోటీవాడు, నీకు తెలివి ఉంటే, నువ్వు మొగోనివైతే, నీకు దమ్ముంటే కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి చూపి ముఖానికి. కేసీఆర్ ఇచ్చిన ఎగ్గొట్టుకుంటా, కేసీఆర్ చేసిన పనులు ఖరాబ్ చేసుకుంటా, కష్టపడి పోరాటాల మీద త్యాగాల మీద సాధించుకున్న స్వరాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేస్తున్నాడు. ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం కదా, ఎంతో గొప్పగా ఈ స్వరాష్ట్రం సాధించుకుంటే ఇవాళ సర్వనాశనం చేస్తుండే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం.